దవాకర్ అనే అమ్మాయికి ఏం జరిగింది? అసలు ఈ కేసు ఎప్పుడు జరిగింది? ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. శ్రద్ధావాకర్ అనే ఒక అమ్మాయి ఒక రాత్రి మాయమైపోయింది. ఎందుకు మాయమైంది? అసలు ఎలా మాయమైంది? మాయమవటానికి కారణం ఏంటి? ఆమె ఏమైందో తెలుసుకోవడానికి ఎందుకు 6 నెలలు పట్టింది? ఈ విషయం పోలీసులకు ఎవరు చెప్పారు? ఆమె అతన్ని ఎందుకు వదిలిపోలేదు? 2020లోనే పోలీసులకి అసలు ఆమె ఏమని చెప్పింది? నన్ను ముక్కలు చేస్తానని చెప్తున్నాడు అని చెప్పిందా? నన్ను చంపేస్తా అని చెప్తున్నాడని చెప్పిందా? అసలు వాళ్ళ మధ్య గొడవ ఏంటి? అసలు ఎవరతను? అప్పుడు పోలీసులు ఏం చేశారు? ఎలా జరిగింది ఇంత దారుణంగా? ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. పోలీసులకి క్లూ ఎలా దొరికింది? అది ఏమిటో మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. అసలు అఫ్తాబ్ ఏం చేశాడు? కోర్టులో అఫ్తాబ్ ఏమని చెప్పాడు? అసలు ఏం జరుగుతుంది? 2026లో మనకు వచ్చిన అప్డేట్స్ ఏంటి? ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు తను జైల్లో ఉండి ఏం చేస్తున్నాడో తెలిస్తే మీకు ఖచ్చితంగా కోపం వస్తుంది. న్యాయం జరిగిందా? న్యాయం జరుగుతుందా? ఎప్పుడు? లెట్స్ గో ఇంటు ది కేస్. అది మే 18, 2022 ఢిల్లీ మెహ్రౌలి అనే ప్రదేశంలో జరిగిన సంఘటన. ఒక రాత్రి ఒక ఫ్లాట్లో జరిగింది. ఇండియా మొత్తాన్ని షాక్ చేసిన ఒక దారుణమైన సంఘటన. ఇది శ్రద్ధావాకర్ కేస్. 2022లో ఏం జరిగింది? కానీ 2026లో కోర్టులో ఇంకా నడుస్తుంది. న్యాయం ఇంకా రాలేదు. ఎందుకంటే కేసు ఇంకా ట్రయల్లోనే ఉంది. ఈరోజు పూర్తి కేసు, అన్ని డీటెయిల్స్, అన్ని ట్విస్ట్ ఖచ్చితంగా తెలుసుకుందాం. గమనిక, ఈ కేసు ఇంకా కోర్టులోనే నడుస్తుంది. అఫ్తాబ్ పూనావాలా నాట్ గిల్టీ అని ప్లీడ్ చేస్తున్నాడు. ఈ వీడియోలో చెప్పే ప్రతిదీ పోలీసులు చెప్పింది మరియు ఛార్జ్షీట్లో ఉన్న ఆరోపణలు, కోర్టు తీర్పు కాదు. శ్రద్ధా వికాస్ వాకర్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. పుట్టింది 1995 మహారాష్ట్రలోని వాసాయ్, పాల్ఘర్ డిస్టిక్లో. తండ్రి వికాస్ వాకర్, వాళ్ళ అన్న పేరు శ్రీజయ్. శ్రద్ధ చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్స్కి, టీచర్స్కి చెప్పేదంట ఫ్యామిలీలో తను ఒక్కతే సంపాదిస్తుంది అని చెప్పి. ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా కూడా శ్రద్ధ ఎప్పుడు చదువు మీద ఫోకస్ ఎక్కువ పెట్టింది. 2015లో విరార్లోని వైవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్ మీడియా కోర్సులో చేరింది. కానీ చివరి సంవత్సరంలో కోర్సు మధ్యలోనే వదిలేసింది. 20 ఏళ్ల వయసులో తనంతట తానుగా బ్రతకాలని ముంబైకి వచ్చేసింది. ఒక ఫ్రెండ్ సాయంతో మలాడ్లో జాబ్ వచ్చింది. కొన్ని వారాలకి ఆఫీస్ దగ్గరలో ఉన్న ఒక అపార్ట్మెంట్ తీసుకుంది. నెమ్మదిగా కొత్త జీవితానికి అలవాటు పడింది. ఇక్కడే వాసై నుండి తనకు ఆల్రెడీ తెలిసిన ఒక వ్యక్తి మళ్ళీ జీవితంలోకి వచ్చాడు. వీళ్ళ పరిచయం బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా జరిగింది. అఫ్తాబ్ అమీన్ పూనావాలా, వయసు 28 సంవత్సరాలు. అఫ్తాబ్ కూడా వాసై వాడే, గుజరాతీ, ముస్లిం, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. వాసైలో సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్లో చదివాడు. తర్వాత ముంబైలో బిజినెస్ మేనేజ్మెంట్, మాస్ మీడియా చదివాడు. కూడా ఒక కాల్ సెంటర్లో పనిచేసేవాడు. ఫుడ్ బ్లాగింగ్, ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉందని అతను సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. శ్రద్ధ మరియు అఫ్తాబ్ ఎలా దగ్గర అయ్యారు అనే దాని మీద రిపోర్ట్స్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్ని రిపోర్ట్స్ వాళ్ళిద్దరూ బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా కలిశారు, 2018 నుంచి 2019 అదే కాలంలో కలిశారని చెప్పి. ఇంకొన్ని రిపోర్ట్స్ వర్క్ ప్లేస్ దగ్గర ముంబైలో కలిశారు, పాత పరిచయం మళ్ళీ మొదలైందని చెప్పి అనుకుంటున్నారు. ఏదేమైనా కూడా వాళ్ళు దగ్గర అయ్యారు. ఆఫీసులో బయట కూడా టైం గడపడం మొదలుపెట్టారు. రిలేషన్షిప్ చాలా వేగంగా ముందుకు వెళ్ళింది. కొన్ని నెలల్లోనే కలిసి ఉందామని అఫ్తాబ్ సజెస్ట్ చేశాడు. శ్రద్ధ ఒప్పుకుంది. ఇది శ్రద్ధ తండ్రికి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అఫ్తాబ్ ముస్లిం కావడంతో ఫ్యామిలీ వద్దని గట్టిగా చెప్పింది. తండ్రి స్వయంగా వాసైలో అఫ్తాబ్ ఇంటికి వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నించాడని ఆయనే తర్వాత మీడియాకి చెప్పాడు. కానీ అఫ్తాబ్ కుటుంబం అతన్ని అవమానించి మళ్ళీ రావద్దని హెచ్చరించారని చెప్పి వికాస్ వాకర్ ఆరోపించారు. ఆ తర్వాత సంబంధాన్ని బాగు చేసే ప్రయత్నాలు ఆగిపోయాయి. శ్రద్ధ కుటుంబం మాట వినలేదు. నా లైఫ్ నా చాయిస్ అని చెప్పింది. అది ఆమె తీసుకున్న పెద్ద డెసిషన్. ఆ తర్వాత జరిగిన దాన్ని ఎవరూ ఊహించలేదు. కొన్ని నెలల తర్వాత వారి రిలేషన్షిప్లో గొడవలు, రెడ్ ఫ్లాగ్స్ ఎక్కువ మొదలయ్యాయి అని శ్రద్ధ ఫ్రెండ్స్ చెప్పారు. చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు జరిగేవని ఆమె చెప్పింది. 2020లో ఒకరోజు శ్రద్ధ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. మహారాష్ట్రలోని తులింజ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదులో అఫ్తాబ్ తనను కొడుతున్నాడని,
ముక్కలు చేసి పడేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడని ఆరోపించింది. పోలీసులు నోట్ చేశారు. ఆఫ్తాబ్‌ని పిలిచారు. క్వెషన్ చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత శ్రద్ధ తానే వెనక్కి వెళ్ళి మా మధ్య గొడవ తీరిపోయిందని చెప్పి రిటర్న్ స్టేట్మెంట్ రాసి కేస్ క్లోజ్ చేసింది. ఎందుకు వెనక్కి వెళ్ళింది? భయం వల్ల, లేదా ప్రేమ వల్ల, లేదా ప్రెజర్ వల్ల? ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ లేదు. కానీ తర్వాత జరిగింది మాత్రం తెలుసు. 2022లో వారిద్దరూ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. సౌత్ ఢిల్లీలోని మెహ్రౌలీలో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. బయటికి చూస్తే నార్మల్ కపుల్‌లా కనిపించేవారు. కానీ శ్రద్ధ ఫ్రెండ్స్‌కి చెప్పిన దాని ప్రకారం లోపల గొడవలు ఆగలేదు. ప్రతి చిన్నదానికి గొడవ పడేవాళ్ళు. ప్రతిదానికి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువ ఉండేవి. డబ్బు విషయంలో తగాదాలు, ఫ్యూచర్ గురించి ఆర్గ్యుమెంట్స్. డబ్బు విషయంలో ప్రతిసారి గొడవ పడుతూనే ఉంటారు. రోజు టెన్షన్ అని ఆమె చెప్పేదని ఫ్రెండ్స్ చెప్పారు. శ్రద్ధ ఫ్రెండ్స్‌కి చెప్పేది ప్రతి విషయం. ఆఫ్తాబ్ మారతాడని ఆమె ఫ్రెండ్స్‌కి సాస్ పంపింది. హెల్ప్ అడిగింది. కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారు. అది మే 18, 2022 సోమవారం రాత్రి. ఆ రోజు ఏం జరిగిందో కొత్త పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది. ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఛార్జ్ షీట్ మరియు దర్యాప్తులో వచ్చిన ఆరోపణల ప్రకారం చెప్తున్నాను. పోలీసు చెప్పిన దాని ప్రకారం మే 18, 2022 మెహ్రౌలీ ఫ్లాట్‌లో పెద్ద గొడవ జరిగింది. గొడవలో ఆఫ్తాబ్ శ్రద్ధని చంపాడని పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత జరిగింది ఇంకా దారుణం. ఆఫ్తాబ్ ట్రైన్డ్ చెఫ్ కాబట్టి బాడీని ఎలా కట్ చేయాలి, ఏం చేయాలో అతనికి ముందే తెలుసని పోలీసులు చెప్తున్నారు. శవాన్ని 35 ముక్కలు చేశాడు. 300 లీటర్లు ఫ్రిడ్జ్‌లో పెట్టాడని చెప్పి పోలీసులు కనుక్కున్నారు. ఎవిడెన్స్ నాశనం చేయడానికి డ్రై ఐస్ ఆర్డర్ చేశాడని, అగరబత్తి వాడాడని చెప్పి రూమ్ క్లీన్ చేశాడని పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో తేల్చారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? బంబుల్ యాప్‌ని మళ్ళీ ఓపెన్ చేశాడు. కొత్త అమ్మాయిని డేట్ చేశాడు. ఆ అమ్మాయిని అదే ఫ్లాట్‌కి తీసుకొచ్చాడు. ఫ్రిడ్జ్‌లో 35 పీసెస్ ఉంచుకొని కూడా అదే ఫ్లాట్‌కి మళ్ళీ తీసుకొనొచ్చాడు. 18 రోజుల పాటు రాత్రిపూట ప్రతిరోజు బయటికి వెళ్ళి మెహ్రౌలీ ఫారెస్ట్‌లో ఒక్కొక్క ముక్క పడేశాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. పగలు ఆఫీస్‌కి వెళ్ళి చాలా నార్మల్‌గా బిహేవ్ చేసేవాడంట. ఎవరికీ అనుమానం రాకుండా చాలా ఇంటెలిజెంట్‌లా ప్రవర్తించేవాడు. నెలలు గడిచాయి. శ్రద్ధ ఫ్రెండ్స్‌కి ఆమె కనిపించట్లేదు. శ్రద్ధకి ఫోన్ చేస్తే ఆఫ్ వస్తుంది. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫే వస్తుంది. వాళ్ళ డాడీ ఫోన్ చేసినా స్విచ్ ఆఫే వస్తుంది. ఆఫ్తాబ్‌కి కాల్ చేస్తే ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది అన్నాడు. మాకు బ్రేకప్ అయింది అన్నాడు. ఫ్రెండ్స్ అనుమానపడ్డారు. కానీ ఏం చేయాలో తెలియలేదు. నెమ్మదిగా శ్రద్ధ తండ్రికి కూడా తెలిసింది. శ్రద్ధ తండ్రికి కూడా ఈ విషయం చాలా లేట్‌గా తెలిసింది. నవంబర్ 2022లో వికాస్ వాకర్ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లెయింట్ ఫైల్ చేశారు. పోలీసులు ఆఫ్తాబ్‌ని పిలిచారు. అతను వచ్చిన తర్వాత శ్రద్ధనే వెళ్ళిపోయింది అని చెప్పాడు. పోలీసులు అయినా కూడా వదలలేదు. సీసీటీవీ ఫుటేజ్‌ని, అక్కడున్న ఫోన్ రికార్డ్స్‌ని చూశారు. అక్కడ విట్నెస్‌లుగా అక్కడున్న అపార్ట్మెంట్‌లో గానీ, బయట ఉన్న వాళ్ళని గానీ ప్రతి ఒక్కరిని కనుక్కున్నారు. శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఆఫ్తాబ్ వాడుతున్నాడని తెలిసింది. ఎందుకంటే అనుమానం రాకుండా ఉంటదని పోలీసుల అభిప్రాయం. ఎందుకు అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాడని కూడా చెప్పారు. అప్పుడు పోలీసుల అనుమానం ఇంకా బలపడింది. అది నవంబర్ 12, 2022 ఢిల్లీ పోలీసులు ఆఫ్తాబ్‌ని అరెస్ట్ చేశారు. స్టార్టింగ్‌లో తను అది ఒప్పుకోకపోయినా కూడా ఇన్వెస్టిగేషన్‌లో మొత్తం ఎవిడెన్స్ బయటపడిందని చెప్పి పోలీసులు చెప్పారు. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేశారు. పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. డీఎన్ఏ ఎవిడెన్స్ కూడా మొత్తాన్ని కలెక్ట్ చేశారు. పోలీసుల ప్రకారం ఆఫ్తాబ్ మొత్తం ఒప్పేసుకున్నాడు, మొత్తం కన్ఫెస్ చేసేసాడు అని చెప్పారు. కానీ అది ఇంకా కోర్టులో యాక్టివ్‌గానే ఉంది. పోలీసులు మెహ్రౌలీ ఫారెస్ట్‌కి వెళ్ళారు. అక్కడ శ్రద్ధకు సంబంధించిన బాడీ పార్ట్స్ కానీ, అవశేషాలు ప్రతిదీ దొరికినవి అన్నీ కలెక్ట్ చేశారు. ఇండియా మొత్తం షాక్ అయింది. 6,629 పేజీల ఛార్జ్ షీట్‌ని ఫైల్ చేశారు. 150 కంటే ఎక్కువ మందిని విట్నెస్‌లను కూడా ఎగ్జామిన్ చేశారు. ఇక మే 9, 2023 ఢిల్లీ కోర్టు ఆఫ్తాబ్ మీద ఛార్జెస్‌ని ఫ్రేమ్ చేసింది. మర్డర్ మరియు ఎవిడెన్స్‌ని నాశనం గురించి. ఆఫ్తాబ్ నాట్ గిల్టీ అని ప్లీడ్ చేశాడు. ట్రయల్ డిమాండ్ చేశాడు. 215 కంటే ఎక్కువ హియరింగ్స్ జరిగాయి. ఇంకా ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ స్టేజ్‌లోనే ఉంది. తీర్పు ఇంకా రాలేదు. ఇప్పుడు వినండి. ఇది విన్నాక మీకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రస్తుతం జూలై 2026లో ఆఫ్తాబ్ తిహార్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. కోర్టు జూలై 20కి హియరింగ్ ఫిక్స్ చేసింది. ఆఫ్తాబ్ అప్లికేషన్ పంపించాడు. తనకు ఎంఏ సోషాలజీ ఎగ్జామ్ ఉందని చెప్పి, ఐజీఎన్ఓయు ఎగ్జామ్ రాయాలని చెప్పి. కోర్టు హియరింగ్ని రీషెడ్యూల్ కూడా చేసింది. జైల్లో ఉండి అతను చదువుకుంటున్నాడు. అంతేకాదు, శ్రద్ధ తండ్రి
మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, వికాస్ వాకర్ గురించి. కూతురికి తీర్పు చూడకుండానే చనిపోయారు 2025లో. శ్రద్ధకి ఒక బామ్మగారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా చనిపోయారు. ఎవరికి శ్రద్ధ యొక్క అవశేషాలు చూసుకుంటే చివరి చూపు కూడా తక్కలేదు. ఎందుకంటే ఆ అవశేషాలు ఇంకా ఎవిడెన్స్గా కోర్టు కస్టడీలోనే ఉన్నాయి. ఆమెకు ఇంకా చివరి సంస్కారాలు కూడా జరగలేదు. 4 సంవత్సరాలు అయింది. తీర్పు ఎప్పుడు వస్తుంది ఇప్పటికీ తెలియదు. అసలు వస్తుందా అది కూడా తెలియట్లేదు. సో ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే, ఏదన్నా వార్నింగ్ సైన్స్ కానీ వార్నింగ్ థ్రెడ్స్ కానీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని సీరియస్గా తీసుకోవాలి. ఎప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇదే కేసు మీరు చూసినట్లయితే 2020లో కేసు నమోదైంది. మళ్ళీ తర్వాత మా ఇద్దరి మధ్య అంతా సెటిల్ అయిపోయింది అని చెప్పి కేసుని వాపస్ తీసేసుకుంది. మళ్ళీ తర్వాత కేసు పెడదామన్న ఆలోచన వచ్చిందో రాలేదో తెలియదు, కానీ ఆ కేసు ఏదైతే నమోదు అయ్యేలోపే ఈవిడ ప్రాణం పోయింది. ఒకటి డేటింగ్ యాప్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వచ్చే వాళ్ళని, కొత్తగా ఉన్న వాళ్ళని ఈజీగా నమ్మేసి మనం డీటెయిల్స్ ఇచ్చేస్తూ ఉంటాం. వాళ్ళ డీటెయిల్స్తో కూడా చాలా చేస్తారు. ప్రతిదీ చూసుకొని చాలా జాగ్రత్త వహించాలి. మీకు ఏదన్నా డేంజర్ అనిపిస్తే ఖచ్చితంగా ఎవరొకరితో షేర్ చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, పోలీసులతో కానీ. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీరు దాన్ని ఎప్పుడైతే అలానే వదిలేస్తారో అది ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా అది అప్పటికప్పుడు క్లోజ్ అవ్వకపోతే అది మీకు మళ్ళీ ఏదో ఒక రోజు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సో మర్చిపోవద్దు. అండ్ ఇంకో విషయం, అందరికీ పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ తెలుసు కదా, 100. అలాగే ఇది కూడా నోట్ చేసుకోండి, ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181. అందరూ ఖచ్చితంగా మొబైల్స్లో సేవ్ చేసుకోండి. ఎప్పుడు ఏ అవసరం వచ్చిందో మనకు నిజంగానే తెలియదు. సో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించండి, మర్చిపోవద్దు. శ్రద్ధకి తీర్పు రావాలని ఆశిస్తున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కితే నేను పెట్టిన వీడియో పెట్టినట్టు మీకు వస్తుంది. ఇంకా రియల్ కేసెస్ అండ్ అవేర్నెస్ వీడియోస్ కూడా చేద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.